ఉమ్మడిగా ఎదుర్కొందాము. తరానికి ఒకసారి వచ్చేటువంటి సమస్య. EU ఇప్పుడు కళ్ళు తెరిచింది. యుద్ధం జరుగుతుంటే 3 ఏళ్ళు అవుతుంటే ఇవాళ అమెరికాతో పాటు మిగిలిన దేశాలన్నీ కూడా మాట్లాడడానికి వస్తే EU నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోవాలనేటువంటి దాంతో యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇవాళ నాటోలో చేర్చుకోవాలా వద్దనేటువంటి ఒక్క కారణం చేతనే కదా ఇవాళ రష్యాకు ఉక్రెయిన్కు మధ్యన వచ్చింది. మరి నాటోలో ఎందుకు చేర్చుకున్నారు దాన్ని? నాటోలో చేర్చుకోవాలనేటువంటి బఫర్ జోన్ ఉండాలి మాకు. ఇది EU మొత్తం రష్యా మీద దాడి చేసేటువంటి ప్రక్రియకు సిద్ధమైందనేటువంటిది రష్యా తన రక్షణను తాను కోరుకున్నది. కానీ నాటో ఇవాళ EU ఇవాళ బలవుతున్నది యూరోపియన్ దేశాలే. యూరోపియన్ దేశాలు ఇప్పుడు కళ్ళు తెరిచినాయి. లాస్ట్కి ఏమైంది? యుద్ధాన్ని ఆపాలి, ఉక్రెయిన్కి రష్యాకు మధ్యన శాంతి చర్చలు చేపట్టాలి, అవసరమైతే 4 పెద్ద దేశాలను కలుపుకొని రష్యా, చైనా, లేకపోతే అమెరికా, భారత్ లాంటి దేశాలను మధ్యవర్తిత్వంగా పెట్టుకొని ముఖ్య దేశాల నాయకులను ఒక చోట కూర్చోబెట్టి పుతిన్ని అదేవిధంగా జెలెన్స్కీని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి యుద్ధాన్ని ఆపాల్సినటువంటి EU ఇవాళ 24,000 కోట్ల రూపాయలు బ్రిటను వాళ్ళకి ఇచ్చింది. అవి ఆయుధాలు కొనుగోలు చేస్తారంట. వాళ్ళు రుణం ఇస్తే వీళ్ళు ఆయుధాలు కొనుగోలు చేసి ఏం చేస్తారు? మళ్ళా రష్యా మీద యుద్ధం చేస్తారు. యుద్ధం అనేటువంటిది శాంతికి ఎప్పుడు కాదు. దానివల్ల ఎన్ని దేశాలు ఇవాళ సఫర్ అవుతున్నాయి, ఎన్ని దేశాలు ఇబ్బంది అవుతున్నాయి. ఉగ్రవాదము, యుద్ధము ఏనాటికి కూడా ప్రజలకు మంచిది కాదు. శాంతి మంచిది. కానీ యూరోపియన్ దేశాలు అది మర్చిపోయి ఇవాళ ఉక్రెయిన్ను రెచ్చగొడుతున్నాయి తప్ప ఉక్రెయిన్కు సాయం చేస్తున్నట్టుగా కనబడడం లేదు. ఇక్కడ ఇవాళ కొందరు సోకాల్డ్ లిబరల్స్ ఉక్రెయిన్ అధ్యక్షుడు పోయి ట్రంప్ దగ్గర వాగ్వాదం చేసుకుని వచ్చిండు. అరే నీ దేశం నాశనం అవుతుంటే నువ్వు లొల్లి పెట్టుకుంటే ఏంది, లొల్లి పెట్టుకోకపోతుంది. అమెరికా సాయం చేయడం వల్లనే ఉక్రెయిన్ యుద్ధంలో దిగింది. లేకపోతే ఆ రోజు ఉక్రెయిన్ యుద్ధంలో దిగకపోతుండే. ఈ నాటో అనేటువంటి దళాలు లేకపోతే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు ఇవాళ ఏమవుతున్నాయి? ఆ దేశాల అంతర్గత సమస్యలు ఎక్కడికి పోతున్నాయి? ఆ దేశాల్లో శరణార్థుల పేరిట వచ్చినటువంటి వాళ్ళ విషయాలు ఎట్లా ఉన్నాయి? ఇవాళ ప్రత్యేకమైనటువంటి వస్తువులు కల్పించడం వల్ల ఆ దేశాల యొక్క సంస్కృతి సర్వనాశనం అయిపోతాయి దేశాల ప్రజలు వస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఇవాళ ఉక్రెయిన్ అమెరికా అవసరమే, అమెరికా సాయం అవసరమే. అమెరికా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉక్రెయిన్కి సాయం చేసింది. బిడెన్ అనేటువంటి వ్యక్తి తన కొడుకు హంటర్ బిడెన్కి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజాలన్నిటినీ కూడా ఇవ్వడం కోసం ఉక్రెయిన్ను రెచ్చగొట్టి 4 డబ్బులు ఇచ్చి రష్యా మీద యుద్ధం చేయించి అక్కడ ఉండేటువంటి సహజ వనరులన్నిటిని కూడా బిడెన్ తన సొంతంగా తీసుకునేటువంటి ప్రయత్నం, తన కొడుకు కంపెనీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం కోసం 2 దేశాల మధ్య యుద్ధాన్ని రెచ్చగొడితే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ వాడెవడు జెలెన్స్కీ వచ్చి బాగా మాట్లాడని చెప్తారు. బాగా మాట్లాడడం కాదు, తను బాధితుడు, తన దేశ ప్రజల యొక్క భవిష్యత్తును పనంగా పెట్టి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి కనీసమైనటువంటి అవగాహన లేకుండా జోకర్ లాగా వ్యవహరించిండు. ట్రంప్ వ్యవహార శైలి కూడా అట్లనే ఉన్నది. కానీ అక్కడ బాధ ఎవరికి ఉంటుంది? బాధ తన దేశ ప్రజలు, తన రక్షణ, తన యొక్క సైనికులు చచ్చిపోతుంటే ఉక్రెయిన్కు ఉండాలి కదా. ఆ పట్టణాలు మొత్తం ఆగమైపోతున్నాయి కదా. ఇవాళ అక్కడ ఉన్నటువంటి వ్యాపారము, ప్రజలంతా కూడా చచ్చిపోతున్నారు కదా. దానికోసం కదా ఆలోచన చేయాల్సింది. తన ప్రజలను కాపాడాల్సినటువంటి అధ్యక్షుడు వెయ్యి అట్లా ఇష్టారీతన వ్యవహారం చేసి నువ్వు బాధితుడివి, జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ నువ్వు అమెరికా అధ్యక్షుని దగ్గర అలిగి వెళ్ళిపోవడం మాత్రాన ప్రపంచ దేశాలు నువ్వు గొప్పని కావు. నీ దేశ ప్రజల ముందు నువ్వు తలెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళు నువ్వు తలదించుకునేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు అంటే ఇవాళ మీ ఉక్రెయిన్కి సంబంధించి